సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'గద్దర్' అవార్డ్స్ విషయంలో ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది సార్. మొన్న శనివారం మొత్తం కూడా కమిటీ సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన అంశాలు మరి ఏవి బయటపెట్టారు? ఎప్పుడు 'గద్దర్' అవార్డ్స్ ఇవ్వబోతున్నారు? మరి 'గద్దర్' అవార్డ్స్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఉగాదికి ఇస్తున్నారనే మాట కూడా బయటకు వచ్చింది కదా. హ్మ్. జనరల్గా ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు ఇవ్వటం అనేది ఒక కల్చర్గా ప్రారంభించిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆయన సీఎం అయిన తర్వాతే ఈ ఉగాది అనేటువంటి కార్యక్రమం మొదలైంది. అంతకుముందు జనరల్గా కమిటీ వేసి కమిటీ నిర్ణయాలు వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేసి ఒక ఫంక్షన్ చేసి ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఆ రోజుల్లో ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది కాబట్టి వచ్చి ఆ ఫంక్షన్లో ఇక్కడ పాల్గొని వెళ్ళేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రకరకాల ఏరియాల్లో కూడా ఈ ఫంక్షన్స్ చేశారు. తిరుపతిలో పెట్టారు, అలా నెల్లూరులో పెట్టారు, అలాగే వేరు వేరు ప్రాంతాల్లో పెట్టే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అలాగే జయలలిత లాంటి పక్క రాష్ట్ర రాజకీయ నాయకురాలు, ముఖ్యమంత్రి ఆవిడని కూడా తీసుకొచ్చి ముఖ్య అతిథిగా తీసుకురావడం, ఇలాంటి పనులు కూడా వాళ్ళు చేశారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో జరిగిన ఫంక్షన్కి జయలలితను తీసుకొచ్చారు. ఇలా కొంచెం ప్రెస్టీజియస్గా నడిపేవాళ్ళు, చేసేవాళ్ళు దాన్ని. అందుకని ఈ నంది పురస్కారాలు కొంచెం కాన్షియస్గా ఉగాదికి చేయాలి అనే, అలా స్ట్రీమ్ లైన్ చేయండి అని కొంచెం దాన్ని ఆర్గనైజ్ చేసిన వాడు ఎన్టీ రామారావు. అప్పటి నుంచి అలా నడుస్తోంది సాంప్రదాయం. తర్వాత మనకి ఈ తెలంగాణ ఉద్యమ కాలం ఆ టైం నుంచి నెమ్మదిగా ఇది ఆగిపోయింది. అంటే దాదాపు 15 సంవత్సరాలు. మధ్యలో ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసే ప్రయత్నాలు చేసింది, ఓకే. కానీ అది పూర్తి స్థాయిలో ఫలవంతం కాలేదు. అయితే ఇప్పుడు విచిత్రమైన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక ఎమోషన్లో తీసుకున్న నిర్ణయం ఇది, గద్దర్ పురస్కారాల కింద పెడతాను అని. ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే, గద్దర్ సీరియస్ సినిమా మనిషి కాదు. ఆయన సినిమాలకు పనిచేశాడు, పని చేయలేదని నేను అంటలేదు, కానీ సీరియస్ సినిమా మనిషి కాదు ఆయన. ఆయన జీవితం బహుముఖాలుగా నడిచింది. గద్దర్ని ప్రజలు ఒక విప్లవ వాగ్గేయకారుడిగానే గుర్తుపెట్టుకుంటారు. విప్లవ వాగ్గేయకారుడు అనే ఇమేజ్ ఆయనకి ఇప్పటికీ ఉంది. మధ్యలో ఆయన దాని నుంచి డీవియేట్ అయ్యి అనేక విషయాలు మాట్లాడాడు. అంబేద్కర్ గురించి మాట్లాడాడు, అది తప్పేం కాదు. అంటే విప్లవ శిబిరాల్లోనే చాలా గందరగోళాలు ఉన్నాయి. అంటే ఈ రోజుకి విప్లవ శిబిరాల్లో ఉన్నటువంటి గందరగోళాలు వాళ్ళ వేదికల మీదే కనిపిస్తున్నాయి. ఓకే. ఉదాహరణకి వర్గీకరణ వ్యవహారం ఉంది. ఈ వర్గీకరణ వ్యవహారంలో మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి ఒక వైరుధ్యం నడుస్తోంది. ఈ విప్లవ శిబిరంలో వాళ్ళు ఏమంటారంటే, మేము ఒకవేళ విప్లవోద్యమం బలంగా ఉంటే ఈ ఘర్షణ వాళ్ళ మధ్య వచ్చేది కాదు కదా అంటారు అని ఇప్పటికీ మాట్లాడుతున్నారు అమాయకంగా. ఘర్షణ అనివార్యంగా వస్తుంది. అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడారు. దాన్ని మీరు అర్థం చేసుకుని, ఓన్ చేసుకుని వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి. ఇలాంటి గందరగోళాలు సైద్ధాంతికంగా అనేకం ఉన్నాయి. కులాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో కూడా గందరగోళం ఉంది. ఈ గందరగోళాల మధ్య ఆయన అంబేద్కర్ వైపు నడిచాడు. అక్కడి నుంచి ప్రజాస్వామ్యంలో మనం పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. పొలిటికల్ పార్టీ పెట్టాలనుకున్నాడు. ఈ ప్రయత్నాలన్నీ చేస్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీతో కూడా ట్రావెల్ అయ్యాడు. జైపాల్ రెడ్డి లాంటి నాయకుడిని కలిసేవాడు ఆయన. ఈ నడకలో భాగంగానే ఆయన ఫ్యామిలీ కాంగ్రెస్కి దగ్గర అవటం, ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరటం. ఆ చేరిన సందర్భంలో కొడుకు ఖద్దరు, తండ్రి గద్దరు అనే కొన్ని కామెంట్స్ రావటం, ఇలా అనేకం జరిగినాయి. అయినప్పటికీ ప్రపంచం అతన్ని ఒక విప్లవ వాగ్గేయకారుడిగా మాత్రమే గుర్తుపెట్టుకుంది. అందుకని గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వటం అనేది ఎంతవరకు సబబు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. గద్దర్ సార్వజనీనత కాదు. ఇప్పుడు గద్దర్ పేరుతో ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తారు,
ఆ ఉత్తమ చిత్రంలో ప్రతిపాదించిన విలువలు గద్దర్ తన జీవితకాలంలో ఆచరించిన విలువలకి భిన్నమైన సినిమా అయి ఉండొచ్చు, భిన్నమైన విలువలను ప్రతిపాదించే సినిమా అయి ఉండొచ్చు. ఉదాహరణకి అత్తారింటికి దారేది లాంటి సినిమాను, లేకపోతే అలవైకుంఠపురం లాంటి సినిమాకు ఉత్తమ చిత్రం కింద అవార్డు ఇవ్వాల్సి వస్తే అప్పుడు దానికి గద్దర్ పేరుతో అవార్డు ఇస్తే అక్కడ ప్రతిపాదించిన విలువలకి ఈయన మాట్లాడిన విలువలకి చాలా వైరుధ్యం ఉంది, తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఉన్న సినిమాలు వస్తాయి, వచ్చినప్పుడు ఇది ప్రజామోదం పొందింది కాబట్టి ఉత్తమ చిత్రంగా మీరు ఎంపిక చేస్తారు. గెస్టులందరూ అంటే జడ్జిలందరూ కూర్చుని ఒక నిర్ణయానికి వస్తారు ఉత్తమ చిత్రంగా ఇవ్వమని. దానికి గద్దర్ పేరు ఆపాదిస్తే గద్దర్ ఆశయాలని మీరు డైల్యూట్ చేసినట్టే కదా. గద్దర్ ఉత్తమ హాస్య చిత్రం అని ఎలా వర్ణిస్తారు? గద్దర్ ఉత్తమ హాస్య నటుడు అని ఎలా ఇస్తారు? గద్దర్ ఉత్తమ రచన అని ఇవ్వచ్చు. గద్దర్ ఆయన ఆదర్శాలని, ఆయన ఆవేశాలని, ఆయన ఆలోచనల్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి సినిమాకి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వచ్చు, అది ఓకే. కానీ టోటల్గా అవార్డులకి గద్దర్ పేరు పెట్టడం అనే దగ్గర కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సాంకేతికంగా. ఆ ఇబ్బందుల గురించి చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఎవరు కన్సిడర్ చేయట్లా. ఇది పరిస్థితి. అందుకని గద్దర్ అవార్డుల విషయంలో ప్రభుత్వం ఒక ధోరణితో వెడుతోంది. ఆ ధోరణి ఏంటో అందరికీ స్పష్టంగా తెలుసు. అంటే తనని తాను లెఫ్టిస్ట్గా ప్రొజెక్ట్ చేసుకోవటం, మేము విప్లవోద్యమాల పట్ల సానుకూల ధోరణితో ఉన్నాము అని చెప్పుకోవడం కోసం ఆయన ఆ పని చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారి బ్రెయిన్లో కూడా అది ఉంది, ఆ కాన్షియస్నెస్ ఉంది. మరి ఎంత కాన్షియస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వీరి పాలనలో ఎన్కౌంటర్లు జరిగినాయి కదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా. అయితే ఈ ఎన్కౌంటర్లు జరపడం పట్ల ముఖ్యమంత్రి గారు అసహనంతో ఉన్నారు అనే మాట కూడా స్ప్రెడ్ అయింది, బాగానే ఉంది, ఓకే. ఈయన ప్రభుత్వ హయాంలో కూడా నిర్బంధకాండ అమలు జరుగుతూనే ఉంది అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించినప్పుడు ఈయన ప్రజల దృష్టిని మళ్లించటం కోసం మాత్రమే గద్దర్ని మెయిన్ సినిమాకి కట్టేసి, పైగా సినిమాకి గద్దర్ని కట్టేయటం దగ్గరే ఒక కుట్ర ఉందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆయన సినిమాలకి కంట్రిబ్యూషన్ ఉంది ఆయనది. ఆయన మాభూమి అనేటువంటి సినిమాలో కనిపించాడు, ఆ సినిమాలో ఒక పాత్రగా కనిపించాడు, తన గానాన్ని నాట్యాన్ని వినిపించాడు. ఆయన ఎందుకు చేశాడు ఆ పని అంటే అది ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో నడిచిన సినిమా కాబట్టి దానిలో ఆయన పార్టిసిపేట్ చేశాడు. పైగా ఆర్ట్ లవర్స్ నుంచి రూపొందిన సినిమా అది. ఆర్ట్ లవర్స్ అనేది ఆయన మాతృ సంస్థ. గద్దర్ని, విఠల్ రావుని గద్దర్గా మార్చి గుమ్మడి విఠల్ అనేటువంటి ఒక మామూలు గాయకుడిని గద్దర్గా మార్చి ప్రజాయుద్ధ నౌకగా మలచినటువంటి ఆర్ట్ లవర్స్, జననాట్య మండలి, ఆ ప్రయాణంలో భాగంగా వచ్చినటువంటి సినిమా మా భూమి. అందుకని మా భూమిలో ఆయన కనిపించాడు. ఆ తర్వాత ఆ మిత్రులే తీసినటువంటి రంగుల కళలో కనిపించాడు, వినిపించాడు, అంతే. ఆ తర్వాత ఆయన దాసరి గారి సినిమాల్లో అడపాదడపా పాటలు రాసినా ఆయన పేరు లేకుండా చలామణి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాసరి గారి సినిమాలకు ఆయన రాసేటప్పుడు ఒక పాటకి రాష్ట్ర పురస్కారం కూడా వచ్చింది, నా పాదం మీద పుట్టుమచ్చవై పాటకి. దాన్ని తీసుకోవడానికి కూడా ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు, ఆ పురస్కారం తీసుకోవడానికి. అంటే రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని తీసుకోవటానికే సంశయించినటువంటి గద్దర్, తీసుకోవాలా వద్దా అని ఆలోచించినటువంటి గద్దర్, ఇప్పుడు అదే గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వటం. ఎలా చూడాలి ఈ సన్నివేశాన్ని అనే దానిలో చాలా గొడవ ఉంది. అంటే మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉండాలి అనుకోవడం వేరు. మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కూడా ఆయనకి తన నడకకి సంబంధించిన ఒక స్పష్టత ఉంది గద్దర్కి. ఆ స్పష్టతని ప్రతిఫలింపజేసే సినిమాలకు అవార్డులు ఇచ్చినా ఓకే. కానీ అసలు గద్దరు నమ్మిన దేనికి సంబంధం లేని ఒక సినిమాకి
గద్దర్ పురస్కారం ఇవ్వటం అనేది కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. అందుకని ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా గద్దర్ మీద ప్రేమ లేక కాదు, గద్దర్ మీద ప్రేమతోనూ అభిమానంతోనూ ఆయన స్పిరిట్ని డైల్యూట్ చేస్తారనే బాధతోనూ ఆవేదనతోనూ చెప్తున్నాను ఈ మాట. అందుకని ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలకి కావాలంటే చార్మినార్ పేరు పెట్టుకోవచ్చు. చార్మినార్ అవార్డులు అనండి. ఆ రోజున సింబలైజ్ చేశారు లేపాక్షి నందిని. మీరు తెలంగాణని సింబలైజ్ చేయడానికి వరంగల్ కోటను తీసుకోండి, లేకపోతే చార్మినార్ని తీసుకోండి, ఏదో ఒకటి లోకల్ ఇది తీసుకోండి, తప్పేం లేదు దానిలో. అవి మానేసి గద్దర్ పేరు చెప్పడం వలన మీ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరొచ్చు, కానీ గద్దర్కి దీని ద్వారా జరిగే మేలు ఏమైనా ఉంటుందా? నష్టం, ఓకే నష్టం జరుగుతుంది, మేలే ఉంటుంది దీనిలో అనేది ప్రశ్న. ఆయన పేరు మరింతగా డైల్యూట్ కావడం తప్ప. అందుకని గద్దర్ అవార్డులో ఆయన ఇచ్చేసే మూడ్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది. బహుశా 2-3 రోజులు అనౌన్స్మెంట్ రావచ్చేమో. ఏదైనా ఉగాదికి అయితే ఉంటుంది. మరి ఉగాదికి అంటే ప్రభుత్వం ఒక పద్ధతిలో 2 కళ్ళు కట్టేసి స్ట్రైట్గా చూసేటువంటి గుర్రపు నడకలా నడుస్తోంది. అందుకని దీని మీద వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి ఎవరేం మాట్లాడినా పర్లేదు, మనం ముందుకెళ్ళిపోదాం, బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న ధోరణిలో వెళ్తున్నారు. దీన్ని కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే. తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వటం మంచిదే. గద్దర్ స్మారక కవిత్వానికి ఇవ్వండి, గద్దర్ స్మారక గీతానికి ఇవ్వండి, గద్దర్ స్మారక సినిమాకి ఇవ్వండి. గద్దర్ విలువల్ని ప్రతిపాదించేటువంటి, గద్దర్ విలువల్ని ఎన్హాన్స్ చేసేటువంటి కళారూపాలకి గద్దర్ అవార్డులు ఇవ్వండి. అంతే తప్ప గద్దర్ విలువలతో విభేదించేటువంటి సినిమాలు, గద్దర్ విలువలతో వైరుధ్యం ఉన్నటువంటి కళారూపాలకి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం మాత్రం దుర్మార్గం అవుతుంది. ఓకే. గద్దర్ని డైల్యూట్ చేయటం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి ప్రభుత్వం.